కొంతమంది వాళ్ళకి వెల్ సెటిల్డ్ అయినా కూడా నాకు అది లేదు, నాకు ఇది లేదు, అంత పెద్ద కారు లేదు, అంత పెద్ద బిల్డింగ్ లేదు అని చెప్పి బాధపడుతూనే ఉంటారు. ఎంతసేపు పక్క వాళ్ళని చూసి వాళ్ళు బాగున్నారు, వాళ్ళు రిచ్గా ఉన్నారు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పి ఇతనికి ఉండే సంతోషాన్ని గుర్తించకుండా ఎప్పుడు నిరాశతో నిస్పృహతోనే బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. అదేంటంటే, ఒక అతను వెల్ సెటిల్డ్, బాగుంటుంది, అతను హ్యాపీగానే ఉండొచ్చు. కానీ అతను ఎప్పుడు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ తను సాధించిన విజయాన్ని గుర్తించకుండా బాధపడుతూనే ఉంటాడు. అతను ఒకరోజు రాత్రి నిద్రపోతుంటే దేవుడు కల్లోకి వచ్చి, నువ్వు ఇంత కష్టపడుతున్నానని, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు కదా, ఒక పని చేయి, నీ కష్టాలన్నీ ఒక బ్యాగ్లో వేసి ఆ బ్యాగ్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 5 ఆ టైంలో టెంపుల్ దగ్గరికి వచ్చేసేయి, నేను నీ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చేస్తాను అంటాడు. అతను క్షణంగా నిద్రలేస్తాడు. నిద్రలేసిన తర్వాత అతనికి ఎందుకో అది నిజమనిపించి, ఒకసారి చేసి చూద్దామని చెప్పి అతని కష్టాలన్నీ ఒక బ్యాగ్లో వేసినట్టు ఊహించుకొని ఆ బ్యాగ్ తగిలించుకొని అతను 4:30 ఆ టైంలో బయటికి బయలుదేరతాడు. అతను బయటికి రాగానే షాక్ అవుతాడు. ఎందుకంటే అతని పక్కింటి వాళ్ళు, అతని స్ట్రీట్లో ఉండేవాళ్ళు అందరూ బ్యాగులు తగిలించుకొని వెళ్తూ ఉంటారు. ఓహో, దేవుడు అందరి కళ్ళలో కనిపించి చెప్పాడా? చెప్పాడు, ఓకే. కానీ వీళ్ళందరూ ఇంత రిచ్గా ఉంటారు, ఇంత సంతోషంగా ఉంటారు అనుకున్నాను నేను. వీళ్ళకి కూడా ఇన్ని కష్టాలు ఉన్నాయా, ఇంత పెద్ద బ్యాగులు ఉన్నాయి ఏంటి వాళ్ళకి అని చెప్పి ఆశ్చర్యపోతాడు. సరే చూద్దామని చెప్పి టెంపుల్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద హాల్లో అందరూ చేరిపోతారు. చేరిపోయిన తర్వాత వాళ్ళకి ఒక వాయిస్ వినపడుతుంది. అదేంటంటే, అందరూ వాళ్ళ యొక్క బ్యాగ్ని ఆ హ్యాంగింగ్స్కి తగిలించండి వరుసగా. తర్వాత ఒక 10 మినిట్స్ లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తాను. ఆ తర్వాత మీరందరూ రొటేట్ అవ్వండి. ఆ చీకట్లో మీరు మీ బ్యాగులు, మీ జీవితాలు, మీ బ్యాగులు కష్టాలు అనుకుంటున్నారు కదా, రొటేట్ అవ్వండి. తర్వాత 10 మినిట్స్ తర్వాత లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఎవరు ఏ బ్యాగ్ దగ్గర ఉంటారో వాళ్ళు ఆ బ్యాగ్ తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోండి అని చెప్పి దేవుడు చెప్తాడు. ఆ తర్వాత లైట్స్ ఆఫ్ చేసేస్తారు. 10 మినిట్స్ తర్వాత లైట్స్ ఆన్ అవుతాయి. కానీ ఎవరు కూడా వాళ్ళ బ్యాగుల నుండి కదలరు. ఎక్కడ ఉంటారో వాళ్ళు అక్కడే ఉంటారు. ఎందుకంటే అతను అనుకుంటాడు, నా జీవితం గురించి, అట్లీస్ట్ నా కష్టాల గురించి నాకు కొంతైనా తెలుసు, అవతలోడు బ్యాగ్ అంత పెద్దదిగా ఉంది, వాడికి ఏ జబ్బు ఉందో, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, నాకెందుకు ఆ కష్టాలన్నీ అని చెప్పి తన బ్యాగే తను తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోతాడు. అంటే మనం ఎప్పుడు అనుకుంటాం, దూరపు కొండలు నూనె పడినట్లుగా పెద్దవాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చాలా డబ్బులు ఉన్నాయి, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటాం. కానీ నీకున్న దాంట్లో నువ్వు సంతృప్తి అనేది పడకుండా ఎప్పుడు బాధపడుతూనే ఉంటావు. అందువల్ల మనకి ఏది లభించిందో మనం మానవ ప్రయత్నం ఎంతవరకు చేయాలో అంతవరకు చేసిన తర్వాత మనకు వచ్చే ఫలితాన్ని మనం హ్యాపీగా, ఆనందంగా స్వీకరించి దాంట్లోనే సంతృప్తి పొంది హ్యాపీనెస్ అనేది పొందాలి. అంతేగాని హ్యాపీనెస్ బయట ఎక్కడో ఉండదు. హ్యాపీనెస్ అనేది నీలోనే ఉంటుంది, నీ భావనలోనే ఉంటుంది. నువ్వు హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఉండొచ్చు, బాధపడాలి అనుకుంటే బాధపడచ్చు. సో మనకున్న దాంట్లో హ్యాపీగా ఉండి దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి.